హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ వివిఆర్ఎన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు 3 స్టేట్లు అయితే తిరిగాను. ఇప్పుడు 4వ స్టేట్లో అడుగు పెడుతున్నాను, అదే ఢిల్లీ. ఢిల్లీలో మనం ఇండియా గేట్ రెడ్ ఫోర్ట్ చూస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి మనకి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రావెల్ వ్లాగ్ చాలా బాగుంటుంది. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ని మీరు చూడబోతున్నారు. మన ఛానల్లోకి రావటం, మన వీడియోస్లో కనబడటం ఇదే ఫస్ట్ టైము. ఫేస్ కూడా రివీల్ అయిపోయింది కదా, చూసారా? తనే నా తోడబుట్టిన తమ్ముడు. మరి తమ్ముడికి వెల్కమ్ చెప్దాం. తమ్ముడు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెట్రో ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అండి. మెట్రో ఎక్కడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఈరోజు లైక్ బటన్ దద్దరిల్లిపోవాలి. లైక్ చేయండి. Kashmiri Gate. Next station is Surdas City. మనం రెడ్ ఫోర్ట్ వెళ్ళే దారిలో ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అది లోటస్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. ఢిల్లీ స్టేషన్లో దిగాము. ఇక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళి అక్కడ ఆటో తీసుకుని రెడ్ ఫోర్ట్కి వెళ్దాము. ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. लगता है क्या इसमें? రెడ్ ఫోర్ట్ దగ్గరలో అయితే దిగాము. ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అన్నీ చూసినట్లు ఉంటుందని. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, అన్నీ చూడండి.
పోరాటం జరిగింది అప్పుడు ఫుట్బాల్ మాత్రం వదిలేదు కదా. అండ్ ఫైనల్గా ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము. ఇదే రెడ్ పోర్ట్, మీరు కూడా చూడండి. ఇదంతా చూసి ఇంకా మనం బయటకు వస్తే మెయిన్గా మనకు గుర్తొచ్చేది తిండే కదా. మరి ఢిల్లీలో ఫేమస్ అయిన డిష్ తిన్నాము, అదేంటో గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. మరి అదంతా చూసుకుని పక్కనే ఒక ఎగ్జిబిషన్ ఉంది. మరి ఇంత చూసిన వాళ్ళం ఎగ్జిబిషన్కి రాకుండా ఉంటామా? ఎగ్జిబిషన్కి కూడా వచ్చేసాము. మరి ఎగ్జిబిషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది జైంట్ వీల్ కదా. మీరు ఎప్పుడన్నా జైంట్ వీల్ ఎక్కారా? చిన్నప్పుడు కానీ పెద్దప్పుడు కానీ కామెంట్లో చెప్పండి. మేమైతే ఇక్కడ జైంట్ వీల్ ఎక్కాము, బాగా ఎంజాయ్ చేసాము, అరుస్తూ కేకలేస్తూ. మరి చిన్నప్పుడు జైంట్ వీల్కి వెళ్ళిన ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చేసాయి. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సరే, జైంట్ వీల్ ఎక్కే ముందు ఇవన్నీ ఒక లుక్ వేయండి. చెట్లుంటాయి కదా, బాగుంటాయి. మరి జైంట్ వీల్ ఎక్కి కూర్చుని ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నాను. రెడ్ పోర్ట్ చాలా బాగా కనిపిస్తుంది కదా. జైంట్ వీల్ టికెట్ అయితే మనిషికి 100 రూపీస్. మీరు జైంట్ వీల్ ఎక్కినప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. కొంచెం భయంతో కొంచెం ఆనందంతో అలా ఎక్కడం దిగడం అయితే జరిగింది. మా తమ్ముడు మా బాబు అయితే మంచిగా నవ్వుతున్నారు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించిందంట. తర్వాత బయటకు రాగానే కూల్గా ఏమైనా తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ తిన్నాము. టేస్ట్ అయితే వరస్ట్ ఉంది, ఏం బాగాలేదు. ఇక్కడి నుంచి ఆటో తీసుకుని మళ్ళీ మూవ్ అయ్యాము. ఎక్కడికంటే రాజ్ఘాట్ వెళ్తున్నాము. రండి మీరు కూడా. ఇది మహాత్మా గాంధీ సమాధి ఇక్కడే కదా. అది ఉంది కదా, దాని 16,000 టైంలో ముఘల్ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి అన్న. గాంధీ స్టాచ్యూ దాని మీద దాని పైన కదా గ్రౌండ్లో ఉండవచ్చు. స్వాతంత్రంలో అందుకని ఎక్కువ ప్రిఫరెన్స్ ఫారెన్ ఘాటు. వెళ్దాం బా మరి నానా, వెళ్దాం. కింద నుంచి ఉంది, ఇందా అదే చెప్పింది. కింద కూడా ఉంది.
మరి ఘాట్ లోపలికి వచ్చాక ఇక్కడ చెప్పులు ఇప్పి మనం లోపలికి వెళ్ళాలి. তো যাইব ওটা কিনে ভরিয়ে রেখে দিল ব্যাগ। ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ తాత సమాధి. దీని చుట్టూ ఒక రౌండ్ వేయాలంట. ఇక్కడ ఒక రౌండ్ వేసాము. ఈ బాడీకి లోపల బాడీ డీకంపోజ్ అయిపోయి ఉంటుంది అంతా ఆల్మోస్ట్ 78 ఇయర్స్ అవుతుంది. వస్తూ ఉన్నాము. అట్లా దూరంగా కనిపిస్తుంది కదా, అదేంటో కామెంట్లో చెప్పండి. చాలా ఫేమస్ ఢిల్లీలో. ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఆటో తీసుకున్నాము. ఇక్కడి నుంచి ఇండియా గేట్ వెళ్దాము. మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అన్నీ అక్కడ మనం చూడొచ్చు. మోస్ట్ టూరిస్ట్ ప్లేస్. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు, క్రౌడ్. ఇండియా గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సబ్వే నుండి చూసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. చూడండి క్రౌడ్ క్రౌడ్ జరిగింది నన్ను. ముట్టుకోవచ్చు. ఫోటో ఎక్కడ ఇండియా గేట్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంటుంది. క్రౌడ్ చాలా బాగా ఉంది కదా, అందరూ ఫొటోస్ తీస్తున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. మనం కూడా రెచ్చిపోయి సెల్ఫీస్ అన్నీ తీసేసాము. మొత్తం తిరిగేసి అన్నీ అయితే చూసేసాము. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ లైట్స్ వేసారు కదా, చూడటానికి చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫ్లవర్స్, పచ్చదనం అన్నీ ఉండాలి కదా. ఇక్కడైతే అది చాలా బాగుంది. అంతా చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరి అనుకోకుండా ఢిల్లీ రావడం, ఇవన్నీ చూడటం నాకైతే హ్యాపీయెస్ట్ మూమెంట్. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాను కూడా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే ఇవన్నీ చూడడానికి ట్రై చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.